గోల్కొండ కోట ఆర్యమైసమ్మకు ఆర్మీ కమాండర్ పూజలు. అవునండి, 1948లో ఆర్మీ కమాండర్ చౌదరి గారు పూజలు చేశారట. అదేంటి తెలుసుకుందానండి. మనందరికీ తెలుసు, గోల్కొండ మహంకాళి దేవాలయం బోనాల జాతర అక్కడే మొదలవుతోంది కదా. మరి దీనికి ఈ గుడికి ఆరమైసమ్మ అనే పేరు కూడా ఉంది, ఆరమైసమ్మ ఆలయం. అయితే ఎందుకని చెప్తున్నానంటే, ఇవాళ ఒక పేపర్లో లాస్ట్ ఇయర్ ఒకటి చూడటం జరిగింది. ఏంటంటే, ఇక్కడ ఆర్మీ అధికారే పూజారి అని, ఆయనే పూజలు చేస్తారనమాట. అంటే ఈ ఆలయానికి 1948లో సెప్టెంబర్ 17న ఒక సంబంధం ఉందన్నమాట, ఆర్మీ వాళ్ళకి వీళ్ళకి. ఆ రోజుల్లో ఆర్మీ హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ చర్య చేపట్టేందుకు నల్దిక్లా మోహరించిందన్నమాట. అప్పుడు గోల్కొండ కోటలో నిజాం సైన్యం నుంచి వ్యతిరేకత ఉండటంతో భారత కమాండర్ చౌదరి ఆయన బృందం ఆరమైసమ్మ ఆలయం వద్ద ఆశ్రయాన్ని పొంది ప్రయత్నాలు మొదలుపెట్టారంట. మరి తర్వాత చౌదరి గారిలో ఆ మైసమ్మ ఆమె సూచించిందంట, ఇక్కడి నుంచే పూజలు మొదలు పెట్టాలి అది ఇదని చెప్పిందట. ఆ మేరకే ఆర్మీ కోటలోకి ప్రవేశించేసి నిజాం సేనలను కట్టడి చేసిందని ప్రతీతి. ఈ ఆలయ నిర్వహణ అంతా కూడా ఆర్మీ వాళ్ళు చూసుకోవాలని అమ్మ చెప్పిదట. అమ్మ సేవలోనే నిరంతరం ఉండాలని కమాండర్ చౌదరి అన్ని రికార్డులో కూడా నమోదు చేశారట. ఇది రీసెంట్గా బయటపడిన నిజం అనమాట. అది మనకు తెలియదు కదా, ఇన్నేళ్ళ నుంచి మనకు ఉంటున్నా కూడా చాలా మందికి ఈ సంగతి తెలియదు. అందుకని తెలియని వాళ్ళు తెలుస్తుందని చెప్పి వీడియో చేయడం జరిగింది. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి నా ఛానల్ని, అమ్మా వీడియోస్. కుసుమ కుమార్ ఈజీ @kusma997. కీప్ వాచింగ్ మై ఛానల్. వి విల్ మీట్ అగైన్.